హాయ్ హలో అస్సలం వాలేకుమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింపుల్ వీడియోస్ 251. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నారండి. మేము కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజైతే మంచి డిజైనర్ కేక్తో మేము ఎందుకు వచ్చేసానండి. రెడ్ వెల్వెట్ కేక్ అండి. ఇదైతే మా బాబు బర్త్డేకి నేను చేసిన కేక్ అండి. ఎలా ఉందో కేక్ చెప్పండి కామెంట్లో. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదైతే నేను ఫైవ్ టైర్ కేక్ అండి. ఇది స్పేసర్ వస్తుంది మధ్యలో, తర్వాత దీనిపైన రొటేటింగ్ టేబుల్ కూడా వస్తుందండి. ఇదైతే నేను ముందుగా ఇప్పుడు మీరు చూస్తున్న కేక్ సైజ్ అయితే నేను తీసుకున్న టిన్ సైజ్ అయితే ఇది 9 ఇంచెస్ టిన్ అండి. 1.5 కేజీ ఫస్ట్ టైం బేక్ చేసుకున్నాను. తర్వాత 1.5 కేజీ మొత్తం 3 కేజీ కేక్ అండి. ఈ కేక్ వచ్చేసి రెడ్ వెల్వెట్ అండి. దీనిలో చీజ్ క్రీమ్తో ముందుగా చీజ్ క్రీమ్తో నేను దీన్ని లేయరింగ్ ఇచ్చుకున్నానండి. తర్వాత మామూలుగా నార్మల్ క్రీమ్తోనే మొత్తం ఫినిషింగ్ చేశాననమాట. ఆ తర్వాత దీన్ని ఇలా మొత్తం నేనేం చూపించడం లేదు. 1 లేయర్ వరకే చూపిస్తున్నాను. అంటే అన్ని వీడియోస్లో ఉంది కదండి లేయరింగ్ చేయడం అనేది, అందువల్ల నేను మొత్తం వీడియో ఏమీ చూపించడం లేదు. ఇది వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుందని కొద్దిగా చూపించాను అనమాట. చిన్న చిన్న క్లిప్సే పెట్టాను. ఓకేనా ఫ్రెండ్స్? అయితే నేను ఇక్కడ 3 కేక్స్ చేశాను కదండి. ఈ 3 కేక్ సైజ్ టిన్ సైజెస్ వచ్చేసి ఇప్పుడు చెప్తాను చూడండి. ఫస్ట్ పెట్టే కింద టైర్ కేక్ వచ్చేసి 9 ఇంచెస్ టిన్లో 2 టైమ్స్ బేక్ చేసుకున్నానండి 3 కేజీ బ్యాటర్ని. తర్వాత మధ్యలో మిడిల్లో వస్తుంది కదండి ఆ కేక్ అయితే 2 టైమ్స్ బేక్ చేసుకున్నానండి 7 ఇంచెస్ కేక్ టిన్లో. ఓకేనా ఫ్రెండ్స్? దానిలో అయితే 2 కేజీ పెట్టానండి. తరువాత 5 ఇంచెస్ స్టిల్లో 1/2 కేజీ బేక్ చేసుకున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్? మొత్తం ఇప్పుడు ఇక్కడ మనకి కేక్ వెయిట్ వచ్చేసి 5 కేజీ 5.5 కేజీ వెయిట్ వచ్చిందండి కేక్ మొత్తం ఇది. అయితే ఈ కేక్ ఎలా అనిపించింది ఫ్రెండ్స్? బాగుందా? మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి కేక్స్తో మేము ముందుకు వస్తాను. మంచి మంచి వీడియోస్తో, కుకింగ్ వీడియోస్తో అన్నీ మీకు యూజ్ అయ్యేలానే ఉంటాయి. ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీరు నా ఛానల్ని నాకు మంచి మోటివేట్గా ఉంటుంది. మళ్ళీ మరో వచ్చి వీడియో చేయాలన్న ఎనర్జీ అనేది నాకు వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాంటి వీడియోస్ మీకు మంచి మీ ముందుకు తీసుకొస్తాను. అందువల్ల నా ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోని చూడండి ఫ్రెండ్స్. ఎలా అనిపించిందో కూడా నా వీడియో నాకు కామెంట్లో చెప్పండి. మీ కామెంట్స్కి కూడా నేను రిప్లై ఇస్తాను. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా చెప్పండి నాకు కామెంట్స్లో. అందులో నేను మీకు రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? అయితే ఈ వీడియోలోకి వెళ్దాం. ఇదైతే ఫినిషింగ్ మొత్తం అయిపోయిందండి. కేక్ అయితే ఐసింగ్ చేసేసాను. తర్వాత దీనికి పైన టాపర్లో క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. అలా చేసుకున్న తర్వాత మనం దీనికి ఆయిల్ బ్రష్తో మనం ఓ ప్యాటర్న్లా ఇస్తాను కదండి. అలా ఎలా ఇచ్చాను అన్నది కూడా నా ముందు వీడియోలో ఉంది చూడండి. మొత్తం వివరంగా చక్కగా చెప్పానండి. ఆ వీడియోస్ విజిట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఈ కేక్ ఎలా అనిపించింది? డిజైన్ నచ్చిందా? డిజైన్ నచ్చినట్లయితే తప్పకుండా నా వీడియోకి మంచి చిన్న లైక్ ఇవ్వండి. తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ నాకు కావాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఈ కేక్ అయితే 3 కేజెస్ కేక్ కదండి. దీనికైతే నేను ఇలానే సింపుల్గా వైట్గా చేసేసాను అనమాట. వైట్ చేసిన తర్వాత దీనికి ఓ ఫాట్ లైన్లా ఇచ్చుకున్నాను. రెడ్ కలర్ యూస్ చేసి ఫాట్ లైన్ ఇచ్చుకున్నాను. ఈ కేక్ అయితే మధ్యలో మిడిల్లో వస్తుంది కదా ఫ్రెండ్స్. ఆ కేక్ అయితే మనం ఎడిబుల్ గ్లిటర్ ఉంటుంది కదండి, దాంతో ఎడిబుల్ గ్లిటర్తో మొత్తం కేక్ మొత్తం నేను గ్లిటర్తోనే చేశానన్నమాట. డిజైన్ అయితే చాలా బాగుందండి. మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా పాట్ లైన్ ఇచ్చుకొని తర్వాత దీనికి కూడా క్లీన్గా స్క్రాప్ చేసుకున్న తర్వాత ఈ కేక్ తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. అయితే ఈ కేక్ నేను పొద్దున్నే స్టార్ట్ చేసుకున్నానండి. పొద్దున్నే స్టార్ట్ చేసుకున్నాను, ఎందుకంటే ఇది కూలింగ్ బాగా ఉండాలి కదా ఫ్రెండ్స్. దీన్నైతే నేను ఉదయాన్నే 9కి స్టార్ట్ చేశాను. ఈ కేక్ని 9కి స్టార్ట్ చేసుకొని 9 నుంచి తీసుకొని 3 o'clock వరకు ఈ కేక్ నాకు డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టానండి. అలా పెట్టడం వల్ల కేక్ అనేది చక్కగా బాగా కూల్ అయిందనమాట.
పెద్ద కేక్ కదండి ఇది. త్వరగా కూల్ అవ్వాలన్నా కానీ కేక్ మంచి కూలింగ్‌లో ఉండాలంటే మనం ముందుగా డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. ఇప్పుడైతే నేను ఐసింగ్ చేస్తుంది. ఇదొచ్చేసి 5 ఇంచెస్ స్టిల్‌లో చేసిన కేక్ అండి. దీనికైతే మొత్తం లేయరింగ్ నేను 5 లేయర్స్ వరకు వచ్చాయండి. అలా లేయరింగ్ చేసుకున్నాను. తర్వాత ఇదొచ్చేసి 2 కేజీ కేక్ అండి. మిడిల్ కేక్ అనమాట ఇది. మిడిల్‌లో పెట్టుకునే కేక్. నేనైతే దీనికి రెడ్ గ్లిటర్ చేశాను కాబట్టి దీనికి రెడ్ క్రీమ్‌తోనే ఐసింగ్ చేసుకున్నాననమాట. మొత్తం ఫినిషింగ్ మొత్తం నేను రెడ్ క్రీమ్‌తోనే ఐసింగ్ చేసుకున్నాను. అలా చేసుకుంటే కేక్ అనేది మనకి ఇప్పుడు వైట్ క్రీమ్‌తో చేసి మనం గ్లిటర్ చేసినా కూడా కేక్ అనేది మనకి వైట్‌గా కనిపిస్తుంది. అలా కాకుండా మనం రెడ్ క్రీమ్‌తోనే ఇలా చేసామంటే గ్లిటరింగ్ చేసినప్పుడు మనం గ్లిటర్ పంప్‌తో మనం చేస్తాం కదా ఫ్రెండ్స్. అలా చేసినప్పుడు కొద్దిగా గ్యాప్స్ వచ్చినా కూడా మనకి అంతగా కనిపించదనమాట. రెడ్‌తోనే చేసాం అన్నట్టుగా అనిపిస్తుంది. లుక్ అనేది బాగుంటుందన్నమాట. ఫినిషింగ్ బాగొస్తుంది. ఇలా రెడ్ క్రీమ్‌తోనే చేసుకోవాలి. మనం ఏ కలర్ గ్లిటర్ అయితే వాడతామో ఆ క్రీమ్‌తోనే అదే కలర్ క్రీమ్‌తోనే మనం ఐసింగ్ అనేది చేసుకోవాల్సింది ఉంటుందన్నమాట. చూసారా? ఇప్పుడైతే నేను 1 అవర్ వరకు ఫ్రిడ్జ్‌లో పెట్టేశానండి. ఫ్రిడ్జ్‌లో పెట్టి తీసి 1 అవర్ తర్వాత తీసి ఇలా పంప్‌తో గ్లిటర్ చేశానన్నమాట. ఇలా పంప్‌తో గ్లిటర్ చేసుకుంటే గ్లిటర్ అనేది బాగా చక్కగా సెట్ అయిపోతుంది. ఇప్పుడు మనకి కేక్ అన్నది సెట్ అయిన తర్వాతే చేయాలండి. సెట్ అవ్వకముందు చేసామంటే కేక్ అనేది మనకి మెల్ట్ అయిపోతుంది క్రీమ్ మొత్తం. ఓకేనా ఫ్రెండ్స్? అర్థమవుతుందా నేను చెప్తుంది? ఎక్కడైనా మీకు అర్థం కాకపోయినా సరే నాకు కామెంట్లో చెప్పండి. మీ డౌట్స్‌కి నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నా ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా? నాకు ఈ చిన్న హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. ఒక సబ్స్క్రైబ్ కావాలి, మీ సపోర్ట్ నాకు కావాలండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? బాగుందా? ఎలా ఉందండి కేక్ అయితే? నచ్చిందా అండి? ఈ కేక్ మీకు నచ్చినట్టయితే నాకు కామెంట్లో రెడ్ హార్ట్ ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? ఎవరు మర్చిపోవద్దు. నాకు ప్లీజ్ ఈ వీడియోకి నాకు రెడ్ హార్ట్ ఇస్తారని అనుకుంటున్నారు. మీ అందరు నచ్చిన వాళ్ళందరికీ మీ కేక్ నచ్చిందని అనుకుంటున్నాను. ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. తప్పకుండా రెడ్ హార్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఈ కేక్ మీకు. ఈ కేక్ అయితే నేను మా బాబు బర్త్డేకి అయితే చేశానండి. ఇంత పెద్ద కేకా ఇంట్లో కోసం బాబు కోసం అంటారేమో, లేదండి ఇలాంటి వీడియోస్ మీకోసం చేయడం కోసం మీ ముందుకి ఇలాంటి వీడియోస్ తీసుకురావడం కోసం, ఇలాంటి డిజైన్స్ కూడా నేను చేయగలను అని చెప్పడం కోసం చేశానండి. ఈ వీడియో ఎలా అనిపించింది, కేక్ ఎలా అనిపించింది చెప్పండి. అలాగే మా బాబుని కూడా బ్లెస్ చేయండి, విష్ చేయండి. మీ బ్లెస్సింగ్స్ నాకు, మా బాబుకి, నా ఛానల్‌కి చాలా ఇంపార్టెంట్ అండి. తప్పకుండా నా ఛానల్‌ని ఇంప్రూవ్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాంటి మంచి మంచి వీడియోస్, కేక్స్ చేయడం, బ్రౌనీస్, చాక్లెట్స్ అన్నీ చేస్తాను ఫ్రెండ్స్. నేను మీ ముందుకు చిన్నగా ఒక వీడియో తెస్తున్నాను. అలాగే తెస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? అప్పటి వరకు నా ఛానల్‌ని అయితే సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో కూడా ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. నచ్చిందా ఫ్రెండ్స్ మీకు? ఈ పక్కన కనిపిస్తుంది చూడండి క్యాండిల్ అయితే, అది కూడా నేనే చేశానండి. హోమ్ మేడ్ అండి. అంటే అందులో బాబు నేమ్ రాశాననమాట. హ్యాపీ బర్త్డే అజీమని. ఈ క్యాండిల్ అయితే హోమ్ మేడేనండి. నేనే చేశాను. దీనిలో అయితే ఇదైతే మెసేజ్ క్యాండిల్ అండి. ఇదైతే సెంటెడ్ క్యాండిల్ మనం ఇంట్లోనే చేశాననమాట. ఇలా చేసి దానిలో బాబు పేరు రాసి విష్ రాశాననమాట. హ్యాపీ బర్త్డే అజీమ్ అని రాశానండి. అదైతే క్యాండిల్ వెలుగుతూ ఉండగా మనకి స్లోగా అది నేమ్ అనేది రివీల్ అవుతుంది. రివీల్ అవ్వడం అనేది చాలా థ్రిల్లింగ్గా చాలా బాగుంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ స్టాండ్ ఎలా అనిపించింది, కేక్ ఎలా అనిపించింది, కేక్ డిజైన్ ఎలా అనిపించింది మొత్తం నాకు కామెంట్లో చెప్పండి. తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి. కామెంట్లో అయితే రెడ్ హార్ట్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్